హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మిస్ శ్రీనివాస్. ఈరోజు మనము కామెర్లకు, ఉదర రోగానికి, వరి బీజానికి, రేచీకటికి, బోధకాలకు మరియు చెవి రోగానికి, అతి నిద్ర తగ్గుటకు ఆమ్దమాకుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ముందుగా కామెర్లు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. తెల్ల ఆమ్దం చెట్టు పూలు 100 గ్రాములు, తెల్ల ఆమ్దం చెట్టు చిగుళ్ళు 100 గ్రాములు, తెల్ల జిల్లేడు చెట్టు పూలు 100 గ్రాములు, ఏక వెల్లిపాయలు 20 గ్రాములు, దోరగా వేయించిన మిరియాలు 10 గ్రాములు, అన్నింటినీ రోటిలో కలిపి మెత్తగా మైనంలాగా దంచి శనగగింజలంత గోళీలు కట్టి నీడలో గాలి తగిలే చోట పూర్తిగా ఆరగట్టి గాజు సీసాలు నిల్వ ఉంచుకోవాలి. ఈ మాత్రలు చాలా అమోఘమైనవి. ఒళ్ళంతా చెడు నీటితో వాచిపోయి కాలేయం రోగగ్రస్తమై కామెర్లు, కుంభకామెర్లు, పాండురోగము, లివర్లో పోటు, మూత్రపిండాల నొప్పి, రక్తహీనత, క్షీణత, మూత్రం బిగించడం మొదలైన సమస్యలున్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి. ఇవి వాడాల్సిన మోతాదు చిన్నపిల్లలకి సగం గోలి చొప్పున, పెద్దలకు 2 నుండి 4 గోళీల వరకు 2 పూటల ఆవు పాలతో వారం రోజుల పాటు సేవించాలి. దీనికి పథ్యం ఏమిటంటే ఆవు పాలు, తెల్ల జొన్న రొట్టె మరియు పాత బియ్యంతో వండిన అన్నము మరియు బార్లీ జావ, బత్తాయి పళ్ళ రసము, కమలా పండ్ల రసము, ద్రాక్ష రసము ఉపయోగించవచ్చు. మిగతావి అన్నీ నిషేధము. ఇప్పుడు ఉదర రోగాలకు తెలుసుకుందాము. అంటే పొట్ట రోగాలకి ఆమ్దపు పువ్వులు 10 నుండి 20 గ్రాములు పరిమాణంగా తీసుకొని అరకప్పు వడపోసిన నాటు ఆవు మూత్రంతో కలిపి మరిగించి వడపోసి ఆ కషాయం పావు కప్పు గోరువెచ్చని ఆవు పాలతో కలిపి సేవిస్తుంటే అనేకమైన ఉదర రోగాలు హరించిపోతాయి. ఇప్పుడు వరి బీజానికి ఎలా వాడాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 10 గ్రాముల ఆముదపు పూలను కొంచెం ఆముదంతో మెత్తగా దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. ఆ రసము అరకప్పు గోరువెచ్చని ఆవు పాలతో కలిపి 2 పూటల సేవించాలి. అదేవిధంగా ఆముదపు పూలను ఆముదంతో వేయించి గోరువెచ్చగా వృషణాల వాపు పైన వేసి బట్టతో కడుతూ ఉంటే కొద్ది రోజులలోనే వరి బీజం అంతరించిపోతుంది. ఇప్పుడు రేచిగటికి ఎలా వాడాలో తెలుసుకుందాం. ఆముదపు పూలు 10 గ్రాములు, మునగ పూలు 10 గ్రాములు కలిపి 1 కప్పు పాలలో వేసి మరిగించి దించి వడపోసి వరుసగా 40 రోజుల పాటు సేవించాలి. అదేవిధంగా ఆముదపు పూలు కానీ మునగ పూలు కానీ మెత్తగా దంచి తీసి రసం తీసి 1 చుక్క కంటిలో వేసుకోవాలి. దీనివల్ల కంటి సమస్యలు, కన్ను మసకబారటం, కంటిలో నీరు కమ్మటం, రాత్రిపూట కనిపించకపోవడం మొదలైన కంటి చర్యలు నివారించబడతాయి. ఇప్పుడు బోధకాలకు ఎలా వాడాలో తెలుసుకుందాం. తెల్ల ఆముదపు చెట్టు పూలు 10 నుండి 20 గ్రాములు తీసుకొని కరకపిందెలు 10 గ్రాములు తీసుకోవాలి. వీటిని వంటాందంతో దోరగా వేయించి వడపోసిన అరకప్పు గోమూత్రంతో మెత్తగా దంచి వడపోసి లోపలికి తీసుకోవాలి. ఈ విధంగా 100 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే బోధకాలు కుదురుతుంది. ఇప్పుడు చెవి రోగాలకు తెలుసుకుందాం. ఆ ఆముదపు పూలు 50 గ్రాములు, అల్లం 20 గ్రాములు, ఇంగువ 10 గ్రాములు తీసుకొని అన్నింటినీ తగినన్ని నీటితో కలిపి మెత్తగా దంచి రసం తీసి ఆ రసాన్ని 100 గ్రాముల నువ్వుల నూనెతో కలిపి నూనె మిగిలేంత వరకు మరిగించి వడపోసి నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని 2 పూటల 4-5 చుక్కల మోతాదుగా గోరువెచ్చగా చెవిలో వేస్తూ ఉంటే చెవిపోటు మరియు చెవివాపు నశిస్తాయి. ఇప్పుడు అతినిద్ర తగ్గుటకు ఎలా వాడాలో తెలుసుకుందాము. ఎప్పుడు చూసినా నిద్రముఖంతో కళ్ళు మూతలు పడుతూ
మత్తుగా ఊగుతూ జోగుతూ ఉండేవారు ఆమ్దపు చెట్టు పూలను తగినన్ని పాలతో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కణతలకు లేపనం చేసుకోవాలి. మరికొంత మిశ్రమాన్ని తలపై వేసి కట్టుకట్టి అరగంట తర్వాత తీసివేయాలి. ఈ విధంగా చేస్తుంటే అతి నిద్ర హరిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు తీసుకొస్తూ ఉంటానని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్నాడ్ శ్రీనివాస్ 555. థ్యాంక్ యూ వెరీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.